కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు. నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో, వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక, నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణ